Okay, good morning students. Welcome to Kakatiya Junior College. Na పేరు గోపాల్. MSc కెమిస్ట్రీ అదేవిధంగా B.Ed కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇక్కడ కెమిస్ట్రీ టీచ్ చేస్తాను. కెమిస్ట్రీ ఓవరాల్ కెమిస్ట్రీ మనకి ఎంపీసీ వాళ్ళకు అదేవిధంగా బైపీసీ ఎంపీసీ ఈ రెండు గ్రూపులకు కామన్గా కెమిస్ట్రీ ఉంటుందండి. మరి ఇక్కడ ఎంపీసీ గ్రూప్ అదేవిధంగా బైపీసీ గ్రూప్. ఎంపీసీ గ్రూప్లో టోటల్ 470 మార్క్స్ ఉంటాయండి. ఓకే, ఎంపీసీ గ్రూప్లో ఎన్ని మార్క్స్ అండి? 470. బైపీసీ గ్రూప్ విషయానికి వస్తే 440 మార్క్స్. ఓకే, సో ఎంపీసీలో మనకు 6 సబ్జెక్టులు కలిగి ఉంటాయి, బైపీసీలో కూడా 6 సబ్జెక్టులు కలిగి ఉంటాయి. సో ఓవరాల్ ఎంపీసీ 470 మార్క్స్, బైపీసీ 440 మార్క్స్. ఎంపీసీలో మనకి 6 సబ్జెక్టులు కలిగి ఉంటాయి. 6 సబ్జెక్టులు. ఒకటి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో 100 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో 100 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ సంస్కృత్ లేదా తెలుగు లేదా హిందీ, ఈ విధంగా మనం ఏదైనా ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ సంస్కృత్ కానీ తెలుగు కానీ హిందీ కానీ ఏదైనా ఇక్కడ మనం ఆప్షన్ తీసుకోవచ్చు. కానీ చాలామంది ఏంటి అంటే సంస్కృత్ని చూజ్ చేసుకుంటారు ఇక్కడ, ఎందుకంటే మనం మంచి స్కోర్ చేయవచ్చు. 99 మార్క్స్ ఈజీగా మనం గెటాన్ చేయవచ్చు అండి. కామన్గా సంస్కృత్ చాలామంది సబ్జెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీనిలో కూడా 100 మార్క్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఎంపీసీ వాళ్ళకు ఉండేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్ ఏ, అదేవిధంగా మ్యాథ్స్ బి. మ్యాథ్స్ ఏలో 75 మార్క్స్, మ్యాథ్స్ బిలో 75 మార్క్స్. మీరు 10th వరకు ఈ రెండింటిని కలిపి గణిత శాస్త్రము అని నేర్చుకున్నారు. మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి ఈ రెండింటిని కలిపి గణిత శాస్త్రము అని నేర్చుకున్నారు. మరి ఇక్కడ ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే గణిత శాస్త్రం అనేటువంటిది మ్యాథ్స్ ఏగా మ్యాథ్స్ బిగా డివైడ్ అయిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ 5వ సబ్జెక్ట్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఫిజిక్స్ అండి. భౌతిక శాస్త్రం, మనకి భౌతిక శాస్త్రం అని చెప్తాం, ఫిజిక్స్. అదేవిధంగా 6వ సబ్జెక్ట్ ఇక్కడ కెమిస్ట్రీ, రసాయన శాస్త్రము అని చెప్తాం. ఓకే, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రం. మీకు 10thలో ఇక్కడ రెండు కలిపి భౌతిక రసాయన శాస్త్రము అని ఉంది. ఇక్కడ భౌతిక రసాయన శాస్త్రము అని చెప్పేసి మీకు 10thలో ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే భౌతిక శాస్త్రం వేరవుతుంది, రసాయన శాస్త్రం అనేటువంటి ఇక్కడ వేరవుతుంది. ఓకే, అయితే భౌతిక శాస్త్రంలో 60 మార్కులు, అంటే ఫిజిక్స్లో 60 మార్కులు, రసాయన శాస్త్రంలో అంటే కెమిస్ట్రీలో 60 మార్కులు ఉంటాయండి. టోటల్ 470. ఇంగ్లీష్ 100, సంస్కృత్ లేదా తెలుగు లేదా హిందీలో 100, మ్యాథ్స్ ఏ 75, మ్యాథ్స్ బి 75, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60 మార్క్స్ అండి. ఓకే, నెక్స్ట్ మరి బైపీసీ విషయానికి వస్తే మనకి దీంట్లో కూడా ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. ఇంగ్లీష్ 100 మార్క్స్, అదేవిధంగా సంస్కృత్ కానీ హిందీ కానీ తెలుగు కానీ ఇది మనకు 100 మార్క్స్ ఉంటాయండి. అయితే మనం దాంట్లో ఇక్కడ కూడా ఏదైనా ఆప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్ ఏకు బదులుగా ఇక్కడ బాట్నీ అని చెప్తామండి. బాట్నీ అంటే వృక్ష శాస్త్రము అని చెప్తాం. ఓకే, బాట్నీ వృక్ష శాస్త్రము అని చెప్తాం. దీనిలో మనకి 60 మార్క్స్ ఉంటాయండి. వృక్ష శాస్త్రంలో ఎన్ని మార్క్స్ అండి? 60 మార్క్స్.
అదేవిధంగా నెక్స్ట్ జువాలజీ అని చెప్తాం, జంతు శాస్త్రము అని చెప్తాం. జువాలజీ జంతు శాస్త్రం అని చెప్తాం. దీంట్లో కూడా 60 మార్క్స్ ఉంటాయండి. నెక్స్ట్ యాస్టీస్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో ఫిజిక్స్లో 60 మార్కులు, కెమిస్ట్రీలో 60 మార్కులు. ఇక్కడ మీకు 10th బయాలజికల్ సైన్స్ అని చెప్పేసి మీకు ఉంటుంది కదా. ఈ బయాలజికల్ సైన్స్ అనేటువంటిది ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే డివైడ్ అయిపోతుంది, బాటనీగా జువాలజీగా డివైడ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి రెండు మనకు మనం ఇంతకు చెప్పుకున్నట్టు భౌతిక రసాయన శాస్త్రం అనేటువంటిది భౌతిక శాస్త్రంగా, రసాయన శాస్త్రంగా ఇక్కడ మనకు డివైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. టోటల్ ఇంగ్లీష్ 100, సంస్కృత్ ఆర్ తెలుగు ఆర్ హిందీ 100, వృక్ష శాస్త్రం 60, జంతు శాస్త్రం 60, భౌతిక శాస్త్రం 60, రసాయన శాస్త్రం 60. ఈ విధంగా టోటల్ ఎన్ని మార్క్స్ అండి? 440 మార్క్స్ మీకు బైపీసీలో ఉంటాయండి. మరి ఇక్కడ మన కెమిస్ట్రీ విషయానికి వస్తే ఎన్ని మార్క్స్ అండి ఇక్కడ కెమిస్ట్రీలో? అంటే బైపీసీ వాళ్ళకి కానీ ఎంపీసీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఇక్కడ 60 మార్క్స్ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే కామన్గా ఇంగ్లీష్, సంస్కృత్ లేక తెలుగు ఈ 2 సబ్జెక్టులు ప్రతి ఒక్క గ్రూప్కి సిఈసి కానీ ఎంపీసీ కానీ బైపీసీ కానీ ప్రతి ఒక్క గ్రూప్కి కామన్గా ఉండేటువంటి సబ్జెక్టులు అనేవి. ఓకే, సో ఇప్పుడు మనం కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు ఏంటో చూద్దాం. కెమిస్ట్రీకి సంబంధించి కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే కెమిస్ట్రీలో మొత్తం ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే 13 లెసన్స్ ఉంటాయండి, 13 లెసన్స్ ఉంటాయి. దాంట్లో కనుక ఇక్కడ మనం చూస్తే మొదటగా పరమాణు నిర్మాణము అని చెప్తాం. పరమాణు నిర్మాణము అని చెప్తాం. పరమాణు నిర్మాణము. సో దీంట్లో మనకి పరమాణువుకు సంబంధించి పూర్తి అవగాహన మనం తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్నటువంటి విషయాలు రూథర్ఫర్డ్, బోర్ పరమాణు నమూనాకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా ఎలక్ట్రాన్ విన్యాసానికి సంబంధించినటువంటి విషయం, అదేవిధంగా కొన్ని నియమాలు ఆఫ్బౌ నియమం కానీ, ఫౌలీ వర్జన నియమం కానీ, హుండు నియమం కానీ ఇటువంటి విషయాలు మీరు ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్నారు. ఇంకాస్త ఇన్ఫర్మేషన్ మనం దీంట్లో నేర్చుకోవడం జరుగుతుంది. పరమాణు నిర్మాణము. అదేవిధంగా రెండవ లెసన్, సెకండ్ లెసన్ కనుక ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మూలకాల ఆవర్తన పట్టిక చెప్తాం. మూలకాల ఆవర్తన పట్టిక చూడండి. పీరియాడిక్ టేబుల్ మూలకాల ఆవర్తన పట్టికగా మనం చెప్తాం. ఆల్రెడీ 10th క్లాస్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు. ఇంకా మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ మూలకాల ఆవర్తన పట్టిక అనేటువంటి లెసన్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ రసాయన బంధం. రసాయన బంధం. ఈ రసాయన బంధం అనేటువంటి టాపిక్ కూడా మీకు 10th ఉంది. దీంట్లో ముఖ్యంగా ఆయానిక బంధం, అదేవిధంగా సమన్వయ సంయోజనీయ బంధం, సంయోజనీయ బంధం, అదేవిధంగా సంకరీకరణం. సంకరీకరణంలో ముఖ్యంగా sp సంకరీకరణం, sp2 సంకరీకరణం, sp3 సంకరీకరణం. ఈ విధంగా సంకరీకరణకు సంబంధించినటువంటి విషయాలు మనం ఈ రసాయన బంధం అనేటువంటి టాపిక్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం దీంట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే
పదార్థాలు స్థితులు అని చెప్తాం. పదార్థాలు స్థితులు. చూడండి, మనకి పదార్థాలు 3 రకాలు అనేటువంటి విషయం తెలుసు. ఇక్కడ ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. అయితే ఈ పదార్థాలకు సంబంధించినటువంటి స్థితుల గురించి, వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం పదార్థాలు స్థితులు అనేటువంటి టాపిక్లో ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 5th లెసన్ కనుక ఇక్కడ మనం చూస్తే ఉష్ణగతిక రసాయన శాస్త్రం అని చెప్తుంది. ఉష్ణగతిక రసాయన శాస్త్రం అని చెప్తాం. సో ఉష్ణగతిక రసాయన శాస్త్రం అనేటువంటి ఈ లెసన్లో మనం వివిధ పదార్థాలను వేడి చేయడం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని, ముఖ్యంగా పదార్థాల వేడికి సంబంధించినటువంటి విషయాల గురించి ముఖ్యంగా ఉష్ణగతిక రసాయన శాస్త్రంలో మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 6th లెసన్ విషయానికి వస్తే రసాయన సమతాస్థితి, ఆమ్లాలు, క్షారాలు అనేటువంటి లెసన్. ఓకే, రసాయన సమతాస్థితి, ఆమ్లాలు, క్షారాలు. చూడండి, దీంతో మనకి వివిధ రకాలైనటువంటి రసాయన చర్యల గురించి, వాటి వేగాలకు సంబంధించి, అదేవిధంగా ఆమ్లాలు, క్షారాలు అనేటువంటి విషయాల గురించి మనం నేర్చుకుంటాం. మరి ఏ పదార్థాన్ని మనం ఆమ్లమని, ఏ పదార్థాన్ని క్షారం అనేటువంటి విషయాన్ని మనం దాంట్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఈ ఆమ్లాలు, క్షారాలకు సంబంధించినటువంటి విషయాలు మీరు 7th, 8th, 9th లెసన్లో మీరు నేర్చుకుంటూనే ఉన్నారు. మనం దీంట్లో ఇంకాస్త విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటాం. అదేవిధంగా 7th లెసన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే స్టైకియోమెట్రీగా ఇక్కడ మనం చెప్తాం. స్టైకియోమెట్రీ అనేటువంటి ఈ లెసన్ కనుక ఇక్కడ మనం చూస్తే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయడం, అదేవిధంగా ద్రావణాలకు సంబంధించినటువంటి విషయాలు, ద్రావణాల యొక్క గాఢతకు సంబంధించినటువంటి విషయాలు మనం ఇక్కడ ఈ లెసన్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 8th లెసన్ అంటే ఇక్కడ మనం చూస్తే హైడ్రోజన్ మరియు దాని సమ్మేళనాలు, ఓకే, మనం 8th లెసన్ హైడ్రోజన్ మరియు దాని సమ్మేళనాలు అని చెప్తాం. చూడండి, హైడ్రోజన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు హైడ్రోజన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ గురించి మనం నేర్చుకుంటాం. మరి ఏంటి ఇక్కడ హైడ్రోజన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మనకి H2O నీరు, అదేవిధంగా H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్తాం. H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. సో ఈ పదార్థాలకు సంబంధించినటువంటి విషయాలు మనం హైడ్రోజన్ మరియు దాని సమ్మేళనాలు అనేటువంటి లెసన్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 9th లెసన్ కనుక ఇక్కడ మనం చూస్తే ఎస్ బ్లాక్ మూలకాలు ఉంటాయి. ఎస్ బ్లాక్ మూలకాలు చూడండి, ఆవర్తన పట్టికను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఆవర్తన పట్టికను 4 బ్లాకులుగా, అంటే సమూహము లేక 4 బ్లాకులుగా మనం వర్గీకరించడం జరిగిందండి. ఒకటి ఎస్ బ్లాక్ మూలకాలు అని చెప్తాం, పి బ్లాక్ మూలకాలు అని చెప్తాం, డి బ్లాక్ మూలకాలు, ఎఫ్ బ్లాక్ మూలకాలు.
ఈ విధంగా 4 బ్లాకులుగా వర్గీకరించడం జరిగింది. ఎస్ బ్లాక్ మూలకాలు, పి బ్లాక్ మూలకాలు, డి బ్లాక్ మూలకాలు, అదేవిధంగా ఎఫ్ బ్లాక్ మూలకాలు. అయితే ఇక్కడ మనం ఎస్ బ్లాక్ మూలకాలకు సంబంధించినటువంటి విషయాలను మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఆవర్తన పట్టికల విషయం మనం పరిశీలిస్తే ఆవర్తన పట్టికలో మనకి మొత్తం 18 గ్రూపులు ఉంటాయనేటువంటి విషయం తెలుసు. ఇక్కడ మరి ఎస్ బ్లాక్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, అదేవిధంగా ఆ ఎస్ బ్లాక్లో ఉండేటువంటి గ్రూపులకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఎస్ బ్లాక్ మూలకాల్లో ఉండేటువంటి లెసన్లు ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ 10th లెసన్ మనం చూస్తే ఇక్కడ 13వ నిలువు వరుస మూలకాలు. ఓకే, ఇక్కడ మనకి పి బ్లాక్ 13వ నిలువు వరుస మూలకాలు అనేటువంటి టాపిక్ని ఇక్కడ మనం నేర్చుకుంటాం. పి బ్లాక్ మూలకాలు, అదేవిధంగా 13వ నిలువు వరుస మూలకాలు. అంటే పి బ్లాక్లో మనకి 13వ నిలువు వరుస ఉంటుందండి. ఈ 13వ నిలువు వరుస లేక 13th గ్రూప్కి సంబంధించినటువంటి విషయాలను మనం ఈ లెసన్లో నేర్చుకుంటామండి. నెక్స్ట్ 11th లెసన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే సేమ్ యాస్టీస్గా పి బ్లాక్కి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకుంటాం. మరి పి బ్లాక్లో మనకి 14వ గ్రూప్ మూలకాల గురించి 14వ గ్రూప్ మూలకాల గురించి ఇక్కడ మనం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ 14వ గ్రూప్ మూలకాల గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ 12th లెసన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే పర్యావరణ రసాయన శాస్త్రం. ఏంటండి? పర్యావరణ రసాయన శాస్త్రం. ఓకే, పర్యావరణ రసాయన శాస్త్రం ఇక్కడ మనం చెప్తాం. ఈ పర్యావరణ రసాయన శాస్త్రంలో మీరు తెలుసుకున్నటువంటి ఓజోన్ పొర, ఆమ్ల వర్షాలు, అదేవిధంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే మామూలుగా భూగోళం వేడెక్కడం అని చెప్తాం. అదేవిధంగా కాలుష్యానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం పర్యావరణ రసాయన శాస్త్రంలో ఇక్కడ మనం నేర్చుకుంటామండి. ఓకే, పర్యావరణ రసాయన శాస్త్రంలో ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ 13th లెసన్ కనుక ఇక్కడ మనం చూస్తే 13th లెసన్లో మనకి ఇక్కడ కర్బన రసాయన శాస్త్రం. కర్బన రసాయన శాస్త్రం. ఓకే, కర్బన రసాయన శాస్త్రం అంటే కార్బన్కి సంబంధించినటువంటి పదార్థాల గురించి, ఆ కార్బన్కి సంబంధించినటువంటి పదార్థాలను ఏ విధంగా తయారు చేస్తాం, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పేర్లను ఏ విధంగా ఇక్కడ మనం పలుకుతాం అనేటువంటి విషయాన్ని ప్రధానంగా అక్కడ మనం కర్బన రసాయన శాస్త్రం అనేటువంటి టాపిక్లు ఇక్కడ నేర్చుకుంటాం. ఆల్రెడీ 10th క్లాస్లో మీకు కర్బన రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి లెసన్ ఉంది. ఏంటి ఇక్కడ మనకు ఆల్కేన్లు, ఆల్కీన్లు, ఆల్కైన్లు అనేటువంటి విషయాలు మీరు నేర్చుకున్నారు. ఓకే, అంతేకాకుండా ఐయుపాక్ విధానం అంటే ఒక కర్బన సమ్మేళనానికి నేమ్ ఏ విధంగా పలుకుతాం అనేటువంటి విషయాలు కూడా మీరు కర్బన రసాయన శాస్త్రం అనేటువంటి టాపిక్లో మీరు తెలుసుకోవడం జరిగింది. మనం ఇంకాస్త ఇన్ఫర్మేషన్ కర్బన రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి తయారీ ఇంకా ఏ విధంగా తయారు చేస్తాం, వివిధ రకాలైనటువంటి కాంపౌండ్, ముఖ్యంగా ఏంటంటే ఈథేన్, ఇథిలిన్, అదేవిధంగా ఎసిటలిన్, ఈథైన్ అని చెప్తాం, ఎసిటలిన్ ఏ విధంగా తయారు చేస్తాం, వాటికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు ఇవన్నీ మనం కర్బన రసాయన శాస్త్రం అనేటువంటి టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇవి మనకి టోటల్ 13 లెసన్స్ అండి. దీనిలో మనకి పరమాణు నిర్మాణం, మూలకాల ఆవర్తన పట్టిక, రసాయన బంధం, పదార్థాలు స్థితులు,
ఉష్ణగతిక రసాయన శాస్త్రం, రసాయన సమతా స్థితి, ఆమ్లాలు క్షారాలు, స్టాయికియోమెట్రీ, అదేవిధంగా హైడ్రోజన్ మరియు దాని సమ్మేళనాలు, ఎస్ బ్లాక్ మూలకాలు, పి బ్లాక్ మూలకాలు 13వ గ్రూప్ మూలకాలు లేక 13వ నిలువు వరుస మూలకాలు. నెక్స్ట్ పి బ్లాక్ మూలకాలు లేదా 14వ నిలువు వరుస మూలకాలు. నెక్స్ట్ పర్యావరణ రసాయన శాస్త్రం, లాస్ట్ వన్ కర్బన రసాయన శాస్త్రం. ఓకే, కర్బన రసాయన శాస్త్రం. ఇవి మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్స్ అండి. మనం ముందుగా ఏంటి అంటే మనం ముందుగా 14వ నిలువు వరుస మూలకాలకు సంబంధించినటువంటి విషయాలను చూద్దాం. సో 14వ గ్రూప్ మూలకాలు అంటున్నాం. 14వ గ్రూప్ మూలకాలు చెప్తున్నాం. చూడండి, మరి ఆవర్తన పట్టికను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మొత్తం 18 గ్రూపులు ఉంటాయనేటువంటి విషయం తెలుసు. ఒకసారి చూద్దాం ఆవర్తన పట్టికలో గ్రూప్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయం. మనకి ఆవర్తన పట్టికను కనుక పరిశీలిస్తే ఇక్కడ పరిశీలిస్తే సో మొదటి గ్రూప్, సెకండ్ గ్రూప్, అదేవిధంగా థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్, సిక్స్త్ గ్రూప్, సెవెంత్ గ్రూప్, ఎయిత్ గ్రూప్, నైన్త్ గ్రూప్, 10th గ్రూప్, 11th గ్రూప్, అదేవిధంగా 12th గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఓకే మనకి 12th గ్రూప్ 13, 14, 15, 16, 17, 18. టోటల్ మనకి ఎన్ని గ్రూప్స్ అండి? 18 గ్రూప్స్. 18 గ్రూపులు అనేటువంటివి మనకి ఆవర్తన పట్టికలో ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. టోటల్ 18 గ్రూప్స్. 18 గ్రూపులు అనేటువంటివి ఇక్కడ మనకు కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఆవర్తన పట్టికలో మనకి మొత్తం ఎన్ని పీరియడ్లు అండి? మనకు 7 పీరియడ్లు. అంటే మొత్తం మీద నిలువు వరుసలను గ్రూపులుగా, అడ్డు వరుసలను పీరియడ్లుగా మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక మనకి ఇది n=1 మొదటి పీరియడ్ అని చెప్తాం. n=2 రెండవ పీరియడ్ అని చెప్తాం. n=3 మూడవ పీరియడ్. అదేవిధంగా n=4 ఇది 4వ పీరియడ్ అండి. అదేవిధంగా n=5 ఓకే 5th పీరియడ్ అండి ఇది మనకి. నెక్స్ట్ n=6 అంటే 6th పీరియడ్ ఇది మనకు. అదేవిధంగా n=7 7th పీరియడ్. అంటే మొత్తం మీద ఇవేంటి అడ్డు వరుసలు. ఈ అడ్డు వరుసలని పీరియడ్గా, నిలువు వరుసలని గ్రూపులుగా మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది.
మరి ఈ నిలువు వరుసలు మొత్తం 18, అంటే 18 గ్రూపులు. అడ్డు వరుసలు మొత్తం 7, అంటే పీరియడ్లో 7 మనకు ఆవర్తన పట్టికలో పొందుపరచడం జరిగింది. మరి దీంట్లో 18 గ్రూపులలో ఇది మనకి మొదటి గ్రూప్, ఇది రెండవ గ్రూప్. ఈ మొదటి గ్రూప్, రెండవ గ్రూప్, ఈ 2 గ్రూపులను కలిపి మనం ఎస్ బ్లాక్ మూలకాలు అని చెప్తాం. ఓకేనమ్మా. ఇక్కడ మనకి ఏంటి ఓవరాల్గా మొదటి గ్రూప్, రెండవ గ్రూప్, ఈ 2 గ్రూపులను కలిపి ఏ మూలకాలు అని చెప్తాం? ఎస్ బ్లాక్ మూలకాలు అని చెప్తాం. ఈ మూలకాలు ఆవర్తన పట్టికలో మనకి ఏంటి ఎటు సైడ్ ఎడమ వైపున అమర్చడం జరిగింది. ఎడమ వైపున అమర్చడం జరిగింది. అదేవిధంగా మనకి ఆవర్తన పట్టిక కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే 13వ నిలువు వరుస ఉంది కదా. ఇక్కడ మనకి 13వ నిలువు వరుస, ఈ 13వ గ్రూప్ నుండి 18వ గ్రూప్ వరకు, అంటే ఓవరాల్గా మనకి 13వ గ్రూప్ నుంచి 18వ గ్రూప్, అంటే మొత్తం ఎన్ని గ్రూపులు అండి? 13, 14, 15, 16, 17, 18, టోటల్ 6 గ్రూప్స్. ఓకే, మొత్తం 6 గ్రూపులను కలిపి మనం పీ బ్లాక్ మూలకాలుగా చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఎస్ బ్లాక్లో ఎన్ని గ్రూపులు అండి? 2 గ్రూపులు. అది మొదటి గ్రూప్, రెండవ గ్రూప్. అదేవిధంగా పీ బ్లాక్లో 6 గ్రూపులు అండి. 6 గ్రూపులు ఏంటి అంటే మనకి ఇక్కడ 13వ నిలువు వరుస నుంచి 18వ నిలువు వరుస వరకు ఉన్నటువంటి 6 గ్రూపులలో ఉండేటువంటి మూలకాలని మనం పీ బ్లాక్ మూలకాలుగా ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. మరి ఎస్ బ్లాక్లో 2, పీ బ్లాక్లో 6, మొత్తం 8 గ్రూపులు మనకి ఇక్కడ కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10. అంటే మొత్తం మీద ఈ 10 గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ మూలకాలని డి బ్లాక్ మూలకాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మొత్తం మీద ఆవర్తన పట్టికకు ఎడమ వైపున ఎస్ బ్లాక్ మూలకాలను ఇక్కడ అమర్చడం జరిగింది. ఆవర్తన పట్టికకు కుడి వైపున, ఓకే, రైట్ సైడ్ కుడి వైపున మనకి ఏ బ్లాక్ మూలకాలు అండి? పీ బ్లాక్ మూలకాలు. మరి ఈ పీ బ్లాక్ మూలకాలలో ఎన్ని గ్రూపులు ఉన్నాయండి? 6 గ్రూపులు కలిగి ఉన్నాయి. అదేవిధంగా మరి ఎస్ బ్లాక్ మూలకాలకు, పీ బ్లాక్ మూలకాలకు మధ్యస్థంగా అమర్చబడినటువంటి మూలకాలు ఏంటి అంటే డి బ్లాక్ మూలకాలు తెలియజేస్తాం. మరి ఎస్ బ్లాక్కి, పీ బ్లాక్కి మధ్యస్థంగా ఎన్ని గ్రూపులు ఇక్కడ అమర్చడం జరిగింది? 10 గ్రూప్స్. అంటే 3వ నిలువు వరుస నుంచి 12వ నిలువు వరుస వరకు మొత్తం 10 గ్రూపులు. ఆ 10 గ్రూపులలో ఉండేటువంటి మూలకాలని మనం డి బ్లాక్ మూలకాలుగా ఇక్కడ మనం తెలియచేయడం జరిగింది. మనం మొత్తం మీద ఎస్ బ్లాక్ అని చెప్తున్నాం, పీ బ్లాక్ అని చెప్తున్నాం, డి బ్లాక్ అని చెప్తున్నాం. చివరగా ఎఫ్ బ్లాక్ మూలకాలు అనేటువంటివి కూడా కలిగి ఉన్నాయి. ఎఫ్ బ్లాక్ మూలకాలు. మరి ఈ ఎఫ్ బ్లాక్ మూలకాలు అనేటువంటివి మనకి దీంట్లో n=6 అని చెప్తాం, n=7 అని చెప్తాం. అంటే 6వ పీరియడ్, 7వ పీరియడ్, ఇది అతి పెద్ద పీరియడ్ ఇక్కడ అని చెప్తాం. అంటే ఈ 6వ పీరియడ్లో ఉండేటువంటి మూలకాలని మనం ఇక్కడ చివరన కొన్ని అమర్చడం జరిగింది. అదేవిధంగా 7వ పీరియడ్లో ఉండేటువంటి మూలకాలను కూడా మనం చివరన అమర్చడం జరిగింది. అంటే మొత్తం మీద ఈ బ్లాక్నే మనం ఎఫ్ బ్లాక్ మూలకాలుగా ఇక్కడ మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఇంకొక విధంగా కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి. ఏంటి? దీంట్లో ఉండేటువంటి మూలకాలు ముందుగా ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి ఎస్ బ్లాక్ మూలకాలు చెప్తున్నాం. దీంట్లో ఉండేటువంటి మూలకాలు పి ఆర్బిటాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి పి బ్లాక్ మూలకాలు చెప్తున్నాం. ఇక్కడ కూడా డి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి డి బ్లాక్ మూలకాలు చెప్తున్నాం. ఇక్కడ 4f ఎఫ్ ఆర్బిటాల్లోకి
ఈ మూలకాలు ప్రవేశిస్తాయి కాబట్టి ఇక్కడ మనం ఎఫ్ బ్లాక్ మూలకాలుగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఎఫ్ బ్లాక్ మూలకాలు అనేటువంటివి ఆవర్తన పట్టికలో ఎక్కడ అమర్చడం జరిగిందండి? చిట్ట చివరన లేక అడుగున అనేటువంటి విషయం చెప్తుంది. మొత్తం మీద ఆవర్తన పట్టికను 4 బ్లాకులుగా మనం వర్గీకరించడం జరిగింది. ఒకటి ఎస్ బ్లాక్ మూలకాలు, పి బ్లాక్ మూలకాలు, డి బ్లాక్ మూలకాలు, అదేవిధంగా ఎఫ్ బ్లాక్ మూలకాలు. ఆవర్తన పట్టికకు ఎడమ వైపున ఉన్నటువంటి మూలకాలు ఎస్ బ్లాక్ మూలకాలు. దీంట్లో ప్రధానంగా 2 గ్రూపులు కలిగి ఉంటాయి. అయితే దీంట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. అదేవిధంగా ఆవర్తన పట్టికకు కుడివైపున ఉన్నటువంటి మూలకాలను పి బ్లాక్ మూలకాలు అని చెప్తాం. దీంట్లో 6 గ్రూపులు కలిగి ఉంటాయి. దీంట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటిది పి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఎస్ బ్లాక్ మూలకాలకి పి బ్లాక్ మూలకాలకి ఎస్ బ్లాక్కి పి బ్లాక్కి మధ్యస్థంగా ఉన్నటువంటి మూలకాలు డి బ్లాక్ మూలకాలుగా తెలియజేస్తాం. ఈ డి బ్లాక్లో మొత్తం 10 గ్రూపులు కలిగి ఉంటాయి. అయితే దీంట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ డి బ్లాక్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇక చివరగా లేక అట్టడుగున ఆవర్తన పట్టికకు చివరన లేక అట్టడుగున అమర్చబడి ఉన్నటువంటి మూలకాలనే ఎఫ్ బ్లాక్ మూలకాలు ఇక్కడ మనం ట్రీట్ చేస్తాం. అయితే దీంట్లో కూడా ఇక్కడ మనకి ఏంటి అంటే దీనిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఎఫ్ ఆర్బిటాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి ఎఫ్ బ్లాక్ మూలకాలుగా అంతేకాకుండా చిట్ట చివరన అడుగున అమర్చబడినటువంటి మూలకాలని ఎఫ్ బ్లాక్ మూలకాలు ఇక్కడ మనం తెలియజేస్తాం. అసలు ఇక్కడ మనకి అసలైనటువంటి విషయం ఏంటి? 14వ గ్రూప్ మూలకాలు అని చెప్తున్నాం. మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఏంటండి? 14వ గ్రూప్ మూలకాలు. మరి ఇక్కడ మొదటి గ్రూప్ నుండి మనం పరిశీలిస్తే 18వ గ్రూప్ వరకు మనకు ఇక్కడ మొత్తం 18 గ్రూపులు ఉన్నాయనేటువంటి విషయం తెలుసు. మరి ఇక్కడ ఏ గ్రూప్ మూలకాలు? 14వ గ్రూప్ మూలకాలు అని చెప్తున్నాం. ఈ 14వ గ్రూప్ మూలకాలు అనేటువంటివి ఏ బ్లాక్కు చెందినటువంటివి? పి బ్లాక్కు చెందినటువంటివి. అంటే ఈ పి బ్లాక్కు చెందినటువంటిది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఈ ఆవర్తన పట్టిక గురించి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అంటే మొత్తం మీద దీనిలో మనం నేర్చుకోబోయేటువంటి అంటే 14వ గ్రూప్ మూలకాలలో మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఏంటి? ఇక్కడ 14వ నిలువు వరుస మూలకాలు ఏ బ్లాక్కు చెందినటువంటివి? ఇక్కడ పి బ్లాక్కు చెందినటువంటి మూలకాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంతేకాకుండా ఈ 14వ గ్రూప్ లేక 14వ నిలువు వరుస మూలకాలని మనం ఇక్కడ 4th ఏ గ్రూప్ మూలకాలుగా కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఓకే, అంటే మొత్తం మీద 14వ నిలువు వరుస మూలకాలు పి బ్లాక్కు చెందినటువంటి మూలకాలు. ఈ మూలకాలని 4th ఏ గ్రూప్ మూలకాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో 4th ఏ గ్రూప్ మూలకాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి విషయాలను ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే.